Ladies and gentlemen, boys and girls, welcome back to my YouTube channel. I hope you all doing good and good morning from Ramannapet. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫుడ్ బ్లాగ్ అనుకోండి. ఒక 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ అనుకోండి. 10 ఇయర్స్ తర్వాత ఒక బెస్ట్ రెస్టారెంట్ మా విలేజ్ దగ్గరలో అయితే ఓపెన్ అయింది ఒక 3 days బ్యాక్. సో ఈ బ్లాగ్ అనేది ఈవినింగ్ టైం చేద్దాం అండ్ లైటింగ్ ఫోకస్ కానీ ఇట్లా లైక్ ఒక డాబా ఫీల్ అనేది ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. లైక్ నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్స్ అండ్ గర్ల్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే నివి రెస్టారెంట్. సో ఇది భువనగిరి రోడ్లో చిట్యాలకి రామన్నపేటకి మధ్యలో ఉంది. సో బేసికల్లీ రామన్నపేట చిట్యాల్ ఇక్కడ నాన్ లోకల్ అయినా లోకల్ వాళ్ళకైనా ఐడియా ఉండొచ్చు. ఇండస్ట్రియల్ లైక్ కంపెనీ అది. సో అది అందరికి ఐడియా ఉండొచ్చు. దానికి ఒక 1 కిలోమీటర్ 500 మీటర్స్ డిస్టెన్స్లో మనకి రైట్ సైడ్లో అనేది నివి రెస్టారెంట్ అవుతుంది. సో నేనైతే మధ్యాహ్నం వెళ్ళిన టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఇట్లా మన రూట్లో ఇట్లా మన విలేజ్ దగ్గర ఇంత మంచి రెస్టారెంట్ అండ్ టేస్టీ ఫుడ్ ఉంటుందని. జనరల్గా అయితే మనకైతే ఇట్లా నార్మల్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ ఉన్నాయి, మన రామన్పేటలో అయితే ఉన్నాయి. కాకపోతే అది ఏంది ఫుడ్ ఓకే, బట్ నార్మల్ మంచిగానే ఉంటుంది. అవి కూడా బాగాలేవని నేనేం అనట్లేను, అవి కూడా బాగానే ఉంటుంది. కాకపోతే దానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఈ నివి రెస్టారెంట్లో అయితే నేను ఫుడ్ టేస్ట్ చేసిన. సో నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. సో బేసికల్లీ ఏంటంటే మన సైడ్ వాళ్ళు అయితే రామన్నపేట సైడ్ వాళ్ళు అయితే మోస్ట్లీ దాబాకి అయితే వెళ్తారు. అంతెందుకు నేను కూడా దాబాకి వెళ్ళి తినేసి వస్తాం ఫ్రెండ్స్తోనైతే. అందరం అయితే మోస్ట్లీ చిట్యాల సైడ్ ఇటే హైవే పైన ఉంటుంది న్యూ ఒరిస్సా దాబా. అవి బంక్ సైడ్, పియో బంక్ సైడ్, ఇండియన్ ఆయిల్ బంక్ సైడ్ ఉంటుంది అది. సో అక్కడికి కాకున్నా కానీ ఇక్కడ సైడ్ నివి రెస్టారెంట్కి అయితే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మోస్ట్లీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా ఫుడ్ టేస్ట్ అయితే. సో అక్కడ వాళ్ళకి మనీ కాస్ట్ వచ్చేసి కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏం లేదు. బడ్జెట్లో మనకి ఫుడ్ అయితే, అంటే మనకి ప్రైస్ అయితే బడ్జెట్లో అయితే ఉన్నదని చెప్పొచ్చు. ఒక 10 ఇయర్స్ అనుకోండి. ఒక 10 ఇయర్స్ తర్వాత ఇంత మంచి రెస్టారెంట్ మన రామన్నపేట దగ్గరకైతే వీళ్ళు అయితే ఓపెన్ చేసిర్రు. సో ఏందంటే మీరు నైట్ టైమ్ ట్రావెల్ చేసేటప్పుడు సేఫ్టీకి హెల్మెట్ అయితే యూజ్ చేయండి. ఇంత లేట్ నైట్ ఎందుకు స్టార్ట్ అయినా అంటే యాక్చువల్‌గా నేను 6:30, 7 ఆ టైంకి 8కి అట్లా స్టార్ట్ అయిదాం అనుకున్నా. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వేణు వాడొస్తా అన్నాడు. సో వాళ్ళ ఇంట్లో వద్దన్నారు. ఈ టైంలో వద్దు ఇంకా బయటికి లేట్ అయిపోయింది. మా ఇంట్లో గూడా వద్దన్నారు. సో నేనింకా వాని పేరు చెప్పి సో వేణుతో ఎళ్తున్నా బయటికనేసి వచ్చేసిన. సో ఇంకా వేరే ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు నాతోని. నా లోకల్ ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్ ఉన్నారిక్కడ. ఇంకా మనం నివి రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటే సో వాళ్ళ ఓన్ బ్రాండింగ్‌తోని వాళ్ళైతే క్రియేట్ చేసుకున్నారు. సో ఆ ప్లానింగ్ మొత్తం, ఆ రెస్టారెంట్ మొత్తం ప్లానింగ్ మొత్తం వాళ్ళదే అంట. అంత ఈజీ గాదు ఒక రెస్టారెంట్‌ని బిల్డ్ జేయాలి. అండ్ మోర్ ఓవర్ కస్టమర్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫుడ్ గూడా నచ్చాలి అందరికైతే. రెస్టారెంట్ డిజైన్ వచ్చేసి మొత్తం వాళ్ళ ఓన్ క్రియేటివిటీ. సో వాళ్ళ ప్లానింగ్‌తోని వాళ్ళు బిల్డ్ చేసుకున్న రెస్టారెంట్ అది. ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంకా. ఒక 200 మీటర్స్ ఉండొచ్చు ఇక్కడి నుంచి. ఐడియల్ క్రాస్ కాంగానే ఉంటదని చెప్పిన గదా! ఇగో ఇక్కడ రైట్ సైడ్‌లో ఉంటది. మనకి రైట్ సైడ్‌లో లైట్స్ ఉన్నాయి గదా! పక్కా మన రామన్‌పేటోళ్ళైతే ఒక గ్యాంగ్ అన్న ఉంటది. చూద్దాం ఎవరన్నారో. ప్రెజెంట్ అయితే ఎలక్షన్ కోడ్ నడుస్తుంది గదా! సో వీళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ చేసుకుందామన్నా గానీ ఇంకా వీళ్ళు పోస్టర్స్ అయితే ఏసిర్రు. అవి ఇంకా తీసేయడం జరిగింది. ఎలక్షన్ గాబట్టి తీసేసినారింకా. నేనిందాక చెప్పిన గదా! ఒక్కరని ఉంటారని. షోయబ్ అన్న అయితున్నాడు. ప్రతిసారి లెవెర్ ప్రొటెక్టర్‌లతో బాధ అయిపోతుంది. ఎవడో ఒకడు దీన్ని అటు ఇటు మూవ్ చేస్తాడు, ఇది లూజ్ అయిపోతది. సో మనకు ఎంట్రన్స్ వచ్చేసి ఇది నివి కేఫ్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో బేసికల్లీ ఈ ప్లేస్ అయితే చిల్ అండ్ కూల్ ఉంది. ఇట్లా మంచి ఓపెన్ ప్లేస్‌లో లైటింగ్ మంచి నెక్స్ట్ లెవెల్ ఉందనుకోండి బయట చల్లగాలికి. సో ఇది ఎంట్రన్స్. అక్కడి సైడ్ ఒక ఎంట్రన్స్, ఇది కేఫ్ సైడ్ ఇంకో ఎంట్రన్స్. సో ఇది వచ్చేసి చిట్యాల రూట్లో ఐడియల్ పక్కకే ఉంటుంది మనకైతే. సో ఇంకా వీళ్ళు రీసెంట్గానే ఒక 2 days అవుతుంది ఓపెన్ చేసి. ఎందుకు బ్రో అట్లా? సో మనకైతే ఇట్లా మంచిగా హైవే పక్కకే ఉన్నది. అండ్
పర్ఫెక్ట్ ఉంటుంది లొకేషన్. మీరు వచ్చి ఇట్లా విజిట్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్స్ టైంలో మనకి బయట కూడా లైటింగ్ చూసిరు కదా, అటు సైడ్ మొత్తం ఫర్నిచర్ ఇట్లా అవన్నీ ఉన్నాయి. సో ఇంకా మనకి ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లా స్టార్టర్స్ అవన్నీ స్టార్ట్ చేసిరు. సో ఇంకా 2-3 days అయితే ఐస్ క్రీమ్స్ అవి కూడా స్టాక్ వస్తాయంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి సాఫ్ట్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఇంకా ఇవే ఉన్నాయి. సో మనకి సో యాక్చువల్గా వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ ఉండే 7:30, అంటే ఆ టైంలో సెట్ చేద్దాం అనుకున్నా, లేట్ అయిపోయింది. అండ్ మీకు ఇప్పుడు మెన్యూ చూపిస్తా. సో వచ్చేసి మెనూ కార్డు. సో వీళ్ళ డిజైన్ అండ్ లోగో వచ్చేసి ఇట్లా మంచి బ్రాండింగ్తో ఉన్నది. లైక్ అంటే ఓవరాల్గా మా విలేజ్ సైడ్ అయితే ఇంత మంచి రెస్టారెంట్ అయితే లేదు. అండ్ ఇందులో మనకు వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది. సో మనకి ఇక్కడ ప్రైస్ వచ్చేసి స్టార్టర్స్ అండ్ సూప్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా చికెన్ బిర్యానీ అందరికీ మీకు తెలిసిందే, వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది. సో ఓవరాల్గా టేస్ట్ అయితే ఎక్సలెంట్ అసలు. లైక్ హైదరాబాదీ టేస్ట్ వచ్చింది నిన్నప్పుడు చికెన్ ఇట్లా. సో ఇంకా వెజ్ ట్రై చేయలే. మోస్ట్లీ ఇప్పుడు మనకి ప్రైజెస్ వచ్చేసి మొత్తం ఇట్లా అరౌండ్ 300 అయితే ఎక్కడ క్రాస్ చేయాలి మనకి. ఇప్పుడు మనం ఏమంటారు ఇట్లా బడ్జెట్లో కూడా మనకు అన్ని ఫుడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా మనం బిర్యానీ చూసుకుంటే ఇక్కడ నాన్ వెజ్ మనకి సింగిల్ వచ్చేసి ఇట్లా 119 ఉంది. సో విజిట్ చేయండి ఈ రెస్టారెంట్ అయితే. సో మనకు బయట వచ్చేసి నైట్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి బయట కూర్చోలేము. నైట్ అయితే ఇట్లా మనకు లైట్ వ్యూతోని అంతా ఇక చూస్తే లొకేషన్ లైక్ ఇట్లా దాబా ఫీల్ మంచిగా ఉన్నది. సో ఫ్రెష్ ఎయిర్. ఇంకా మనకు చెప్పాలంటే పక్కకే రైల్వే ట్రాక్. సో దాంతో సంబంధం లేదు, బట్ కొందరికి ఉంటుంది కదా ఇట్లా ఫీల్ అని. సో చిన్నపిల్లలు ఆడుకొని ఇంకైతే ఇంకా మనకి ఇవి చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. 2 గేమ్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు పెట్టొచ్చు అనుకుంటున్నా నేను. పెడతారు అనుకుంటా, ఇక్కడ పెడతారు కావచ్చు, ఖాళీ ప్లేస్ ఉంది. అండ్ మనకి సఫిషియెంట్ కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఉంది బయట. సో ఇందాక మీకు స్టార్టింగ్ వీడియోలో చూసిరు కదా ఇక్కడ. ఇంకా రెస్టారెంట్ లోగో అండ్ ఇక్కడ. సో ఓవరాల్గా ఫుడ్స్ అవన్నీ నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఇటు మా విలేజ్ సైడ్ ఇంత ఉంటుందని. నేను ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ టేస్ట్ చేసిన ఉండే, క్రేజీ ఉండే అసలు చెప్పాలంటే. ఫుడ్ బిర్యానీకి ఇట్లా అంతా మంచిగా ఉంది. సో మనకి ఇక్కడ టిఫిన్స్ అండ్ వెజ్ ఇంకా దోశ ఇంకా ఇడ్లీ అవన్నీ దొరుకుతాయి. సో ఒకసారి మీకు ఇటు చూపిస్తా. కిచెన్ ఇటు సైడ్ మనం ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. సో కిచెన్ చూస్తా. బ్రో హాయ్, మీ పేరు? వినోద్ రెడ్డి. మేనేజర్ మీరే కదా? ఓనర్ అండ్ మేనేజర్ ఈ అన్ననే. సో ఇంకా బ్రో ఆయన కూడా మేనేజర్, కో మేనేజరా? ఓకే ఓకే. సో ఇది మనకి కిచెన్. అండ్ ఓవరాల్గా ఇక్కడ లోకల్ చెఫ్ ఎవరు ఉండే అంత ఓపెన్ కిచెన్. ఓకే. సో ఓకే ఫైన్. సో ఇంకా మొత్తం ఇక్కడనే ఫుడ్ ప్రిపేర్ అవుతుంది అండ్ మనకి ఇట్లా బయట సర్వ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టిఫిన్స్ అండ్ మీల్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది మీల్స్ అయితే. సో ప్రజెంట్ అయితే మార్నింగ్ ఫుడ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అదే. సో ఇదన్నమాట. సో ఇంత మంచి కెఫే ఓపెన్ చేయడం అంటే రామన్నపేట సైడ్ అయితే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు ఏసీ డైనింగ్ చూడలే, ఏసీ డైనింగ్ ఉందంట. సో సెట్ అని చెప్పుకోవచ్చు. సో సఫిషియెంట్, ఎక్కువ పబ్లిక్ వచ్చినా కానీ సరిపోయేంత ప్లేస్ అవుతుంది ఇక్కడ మనకైతే. నేను ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు చూడలే, నేను ఇప్పుడు చూస్తున్నా ఇది. అరే ప్రజెంట్ అయితే ఓరియో షేక్స్ అయితే లేవు. మొజితో తెలుసా బ్రో? నిన్నే బ్రో. ఏంటిది అది? ఫంక్షన్ హాల్ ఎందుకు ట్రై చేసినావు నువ్వు? నువ్వు ఏ ఫంక్షన్ హాల్కి పోయినావు చెప్పు. నేను అప్పుడు ఒక ఫంక్షన్ చెప్పు. మొజితో అంటే ఏంది చెప్పురా. ఏందో మొజితో అంటే ఏందో చెప్పురా ఒకసారి. తాయినా అన్నావు కదా. మొజితో అంటే అది పైనాపిల్ అలా మిక్స్ చేసి ఉంటారు. ఇంకా వీడు ఒక ఫంక్షన్లోకి పోయినప్పుడు తాగిండు అది. అది కూడా ఏంటిదిరా అంత కలర్ కలర్ ఉన్నది, నీళ్ళు నీళ్ళు ఉన్నది అని అన్నాడు. దాన్ని చూసి అడుగుదాం. బ్రో నీకేం కావాలి బ్రో? బ్రో నాకైతే పెప్పర్ చికెన్.
ఈ బ్రో కొంచెం ఎక్స్ట్రాలే డాష్లు వేసుకోరు ఇక ఏం వేసుకుంటారు. ఇక్కడ ఉంది గైస్ పెప్పర్ చికెన్. వద్దు గైస్, అసలు నేను కట్ చేయాలి గైస్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కెఫే కూడా ఉంది అండ్ టిఫిన్స్ అక్కడ టిఫిన్స్ కూడా ఉన్నాయి అండ్ మార్నింగ్ టైంలో వస్తుంది. సో మనకి ఇంకా ఫ్యూచర్లో అయితే అప్డేట్ చేస్తారంట. లైక్ ఇక్కడ కొంచెం ఫ్యూ చేంజెస్ అయితే వస్తాయి. ఇక్కడ ఇంకా లైక్ టీ షాప్ టైప్ పెడతారంట, ట్రాన్స్పరెంట్, లైక్ వాళ్ళ మేకింగ్ అండ్ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తారో అవన్నీ ఇక్కడ సైడ్కి అయితే ఫ్యూచర్లో పెడతారంట. సో అప్పుడు కూడా ఇంకో వ్లాగ్ అయితే చేద్దాం. సో ప్రజెంట్ అయితే మనకు బయట లుక్ వచ్చేసి ఇట్లా. సో స్పేస్ అయితే బాగుంది. సో దగ్గరలో ఉన్న రామన్నపేట వాళ్ళు అండ్ చిట్యాల్, సో మీకు ఇక్కడ మోస్ట్లీ లోకల్ పీపుల్ అయితే మనకి ఇంకా దగ్గర రామన్నపేట వాళ్ళకైతే మీకు ఐడియా ఉండొచ్చు అందరికీ. సో ఐడియల్ పక్కకే ఒక 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది అంతే ఇక్కడికి పక్కకైతే. సమ్మీర్యాడ ఎగ్ కర్రీ ఇంకా రోటీ చెప్పుకుండు. ఎట్లున్నది రా టేస్ట్? గుడ్ బ్రో, మీరు అమ్మ ఇదే కానీ అనవసరంగా తీసుకొచ్చిన. ఎట్లున్నది రా అది? అది ఏంటి చెప్పు ఫస్ట్. వీళ్ళు తినారన్నారు ఇప్పుడు నా దగ్గర. కిరణ్ కాఫీ తీసుకున్నాం మేమిద్దరం, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మోజితో తీసుకున్నాం. బ్రో ఒకసారి చెప్పు బ్రో ఏందది? పింక్ కలర్ వాటరా? అవే ఇంటర్ ఫెయిల్ ఆడు, ఏమనుకోకండి ప్లీజ్. ఒక్కసారి ఇదేంది? ఇందాకేమో అన్నావు కదా దాన్ని తినొచ్చా అని. అది తినర్రా, ఏ ఊరికెంచెలు వచ్చినవురా నువ్వు అసలు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. సో ఇది వచ్చేసి మనకి నివీటీస్. లైక్ మనకి ఇంకా ఇది సపరేట్ లెఫ్ట్ సైడ్లో కెఫే ఉంది కదా, ఇక్కడ మనకి టీ అండ్ కాఫీ అండ్ ఐస్ టీస్, మోజిటోస్, మిల్క్ షేక్ ఇవన్నీ ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. సో అన్నీ వచ్చేసి ఈ ప్రైస్లో అయితే ఉన్నాయి. సో స్లైట్ చేంజెస్ అయితే మోడిఫికేషన్స్ అవుతున్నాయి మెన్యూలో. సో అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు అప్డేట్ చేస్తారంట. సో మేము పుల్కా ఇంకా ఎగ్ కర్రీ చెప్పుకున్నాం కదా, అదైతే ఒక మొత్తం ఓవరాల్గా అన్నీ కలిపేసి మాకు 300 అయిపోయింది బిల్లు. సో అంటే ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నది, టేస్ట్ బాగున్నది అండ్ ప్రైస్ కూడా బడ్జెట్లో వచ్చేసింది. అంతా సెట్ ఉన్నది ఇంకా మొత్తం. సో ఇదన్నమాట వీడియో. రామన్నపేట అండ్ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి. సో నెక్స్ట్ మోటో బ్లాగ్లో కలుద్దాం. బాయ్.